గ్రహం సంబంధించి రాహుగ్రస్తం సంపూర్ణ చంద్రగ్రహణం ఈరోజు రాత్రి 9:52 మొదలుకొని మిడ్నైట్ 1:32 వరకు కూడా మనకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది. కావున వైదికంగా ఇది ముందే నిర్ణయించబడి ఉంది కాబట్టి ఈరోజు 3:30 గంటలకు పూర్తిగా కవాట బంధనం చేసి రేపు ఉదయం 8:30 సంప్రోక్షణ కార్యక్రమం మరియు సంపూర్ణ శుద్ధి కార్యక్రమం జరిగిన తర్వాత ఈ యొక్క అమ్మవారి దేవాలయం తలుపులు తెరవబడని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై దుర్గా జై నమః. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. జగన్మాత దుర్గాదేవి ఆలయంలో ఇవాళన గ్రహణ సందర్భంగా రాత్రి 9:56 నుంచి అర్ధరాత్రి 1:40 వరకు సుమారుగా 3 గంటల చిల్లర మనకి పూర్వభాద్ర నక్షత్ర ప్రయుక్త రాహుగ్రస్త చంద్రగ్రహణం సంభవిస్తున్నది. ఈ చంద్రగ్రహణ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలు అన్నీ కూడా 2 జాముల ముందు, అంటే గ్రహణ ప్రారంభానికి 2 జాముల ముందు, అంటే సుమారుగా 6 గంటల ముందుగానే దేవాలయాలు మూసివేయమని చెప్పని ఆగమ శాస్త్రంలో కూడాను చెప్పబడ్డది. ఎందుకంటే గ్రహణము అంటే కప్పివేయబడటం, కనుమరుగవటం అన్నమాట. అంటే చంద్రుడు సూర్యచంద్రాదుల వల్లే ఈ సృష్టి నడుస్తూ ఉంటుంది కాబట్టి అది అపవిత్రమైనటువంటి యొక్క సమయంగా గ్రహించుకొని ఈ గ్రహణ సమయంలో ఈ దేవాలయాన్ని మూసివేయటము పవిత్రం వై దర్భాహ అని చెప్పి మనకి శాస్త్రం చెప్తున్నది. అందుకని దర్భలు అవన్నీ కూడాను వేసి వండే పదార్థాల మీద, మరి మహానివేదనశాలలో కానీ, మరి అలాగే లడ్డూ ప్రసాదం పోట్లలో కానీ వీటన్నిటిలో కూడాను దర్భలు అవన్నీ కూడాను వేసేసి ఈ దేవాలయాన్ని ఈ రోజున 3:30 గంటలకి మూసివేయటం జరిగింది. మరి ఆ తర్వాత గ్రహణానంతరం మామూలుగా యథాప్రకారంగా 3 గంటలకి నదీ తీర్థం అవన్నీ కూడాను అర్చక స్వాములు శుద్ధి చేసుకుని నదీ తీర్థం తీసుకుని ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణాది కార్యక్రమాలు, స్నపనాది కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వర్తించి 8:30కి మళ్ళీ పునః భక్తులకి దర్శనం ఇవ్వటం జరుగుతుంది. ఈ గ్రహణ సమయంలో గనక మనం అమ్మవారి ఉపాసన గనక చేసుకుంటే దైవశక్తి, మంత్రశక్తి కూడాను అధికమవుతుంది. అందువల్లనే ఈ గ్రహణ సమయంలో అందరూ కూడాను స్నానం చేసి శుద్ధిగా ఉండి, ఎందుకంటే చంద్రబింబము మనకి గ్రస్సమైపోయి ఉంటుంది కాబట్టి బలాన్ని చేకూర్చాలి అనేటటువంటి యొక్క దీంతో మంత్ర అనుష్ఠానాలన్నీ కూడాను చేయటం జరుగుతూ ఉంటుంది. రేపు ఉదయము ఈ దర్శనానంతరము కూడా మేము యాగశాలలో సంప్రోక్షణాది కార్యక్రమం ఇక్కడ అమ్మవారికి చేసిన మళ్ళీ దానికి ప్రాయశ్చిత్త హోమాలు ఉంటాయి. ఆ హోమాలన్నీ కూడాను యాగశాలలో నిర్వర్తించడం జరుగుతుంది. దీనివల్ల లోకక్షేమం ఉంటుంది అని తెలియచేస్తూ భక్తులందరూ కూడాను సహకరించి 8:30 దాటిన తర్వాతనే దర్శనానికి రావాల్సిందిగా కోరుచున్నాం. జై దుర్గా భవానీ, జై జై భవానీ.